ఓకే హరీష్ యూ కెన్. నాకు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వ్యక్తుల్లో రాజు గారు ఒకళ్ళు. ఆయనకి ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజు గారు. అలానే జయ గారు. సినిమా పాటలు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్ మా బాబు, మా మహేష్ బాబు వల్లనే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్. ఆయన హ్యాండ్తో రిలీజ్ చేసిన మేము 6 సినిమాలు చేసాం. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకోవడం తెలిసి నాకు. సో అందుకని స్ప్రింగ్ టైం కాబట్టి ఈ సినిమా వసంత ఋతువులోనే ఆహ్లాదంగా ఉండాలి. మన ఎందుకు తీసుకుంటారని అనుకున్నా అండి. తర్వాత చూస్తే తన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నానండి. సో ప్లీజ్ శివ, మీరు రావద్దు. మాలాంటి వాళ్ళకి ఛాన్సెస్ రావు. దయచేసి మీరు అక్కడే మీరు అందులోనే ఉండండి. రజనీకాంత్ తర్వాత మాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబే. ఈయన సినిమా నేను సాధారణంగా 2-3 సార్లు చూస్తాను. ఆ టెక్నిక్ ఎలాగైనా పట్టుకోవటం కుదురుతుందా మా రైటర్స్ని అడుగుతుంటాను, ఒక్క డైలాగ్ రాయండి అయ్యా త్రివిక్రమ్ లాగా అని. బహుశా అది టాప్ హిజ్ టాలెంట్కి ఆ టాప్ లెవెల్ చూపించారు ఆ సినిమాలో. కొడుకు మహేష్ బాబు గారు లిటరలీ ఐఎమ్ గెటింగ్. ఒక్కసారి సార్, ఐ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ యూ. ఎందుకంటే నేను మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నేను అనుకున్నంత డాన్సింగ్ ఈజీ కాదు. చైత్ర వైశాఖ మాసంలో వసంత ఋతువు అని చిన్నప్పుడు చదువుకోవడం తెలిసి నాకు. సో అందుకని స్ప్రింగ్ టైం కాబట్టి ఈ సినిమా వసంత ఋతువులోనే ఆహ్లాదంగా ఉండాలి, మంచి సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై గారికి, రాజు గారికి ఇద్దరికి నా అభినందనలు. నమస్కారం. హరీష్ అండ్ అవంతిక, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ లాంచ్. అండ్ ఇందాక చెప్పినట్టు భానుమతి గారు, విజయ్ నిర్మల్ గారు తర్వాత నిజంగా జయ గారే I think has been directing so many films. All the best, ma'am, for this film. And Raj garu and Jay garu for all your passion. Me andari passion towards the film. Just hope that Vaishakam is a huge hit. Thank you so much. రజనీకాంత్ తర్వాత మాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మహేష్ బాబే. ఆయన రావటం వల్ల ఈ ఫంక్షన్కి కళ వచ్చింది. ఈ ఫంక్షన్ జరిగింది, చాలా బాగా జరిగింది. అలాగే త్రివిక్రమ్ గారు నాకు చాలా చాలా ఇష్టమైన రైటరు. ఈయన సినిమా నేను సాధారణంగా 2-3 సార్లు చూస్తాను. ఒకటి యూజువల్గా సినిమా చూస్తాను, 2 ఆయన డైలాగ్స్ కోసం, ఆయన ఆ డైలాగ్స్ పేర్చిన విధానం కోసం,
ఆ టెక్నిక్ ఎలాగైనా పట్టుకోవటం కుదురుతుందా? మా రైటర్స్ని అడుగుతుంటాను, ఒక్క డైలాగ్ రాయండి అయ్యా త్రివిక్రమ్ లాగా అని. అది మా వల్ల కాలేదు. వైశాఖంలో కూడా ట్రై చేసాము, బహుశా చూస్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ట్రై చేసాము. మేము ట్రై చేస్తూనే వెళ్తూ ఉంటాము, ఆయన ఇంకా హైట్స్కి వెళ్తూనే ఉంటారు. హీఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ రైటర్ ఫర్ ఎనీబడి ఇన్ దిస్ టాలీవుడ్. ఫస్ట్ నుంచి ఇష్టం. ముఖ్యంగా ఆయన ఒక ఇంగ్లీష్ సినిమా ఊపిరి తీసినప్పుడు నేను చాలా షాక్ అయ్యాను. ఈయన ఎట్లా తీయగలరు ఈ సినిమా? ఆ సినిమాని నేను చాలాసార్లు చూశాను. ఎట్లా తీయగలరు, దీన్ని ఎలా మౌల్డ్ చేయగలరు? బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ అవర్ కల్చర్ అండ్ అదర్ థింగ్స్. కానీ ఆయన చాలా అద్భుతంగా ఆ సినిమా తీశారు. బహుశా అది టాప్ హిజ్ టాలెంట్కి ఆ టాప్ లెవెల్ చూపించారు ఆ సినిమాలో. నెక్స్ట్ సినిమా ఇంకా టాప్ లెవెల్లో ఉంటుందని మహేష్ బాబు గారు చెప్తున్నారు, మేము వింటున్నాము, త్వరలోనే చూస్తాం. మ్యూజిక్ వసంత్ గారిని ఇంట్రడ్యూస్ చేశాను అని చెప్పలేను, అంతకుముందర ఆయన చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలో ఆయనతో చాలా డిఫరెంట్గా సాంగ్స్ చేయించాననే నమ్మకం మాత్రం నాకు ఉంది. మీరు విన్నారు కూడా, మీకు అలా అనిపించి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అలాగే ఫోటోగ్రఫీ, ఈ డిఓపి సుబ్బారావు గారిని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేసాం. ఈయనేంటంటే ఆల్ ఇన్ ఆల్, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి డిఐ వరకు ఆయన ఏది వదలరు, ప్రతిదీ చాలా డెడికేటెడ్గా కమిటెడ్గా పనిచేస్తారు. ఏదో నా పని అయిపోయింది వెళ్ళిపోదాం అని ఉండదు, తన సినిమాగా ఫీల్ అయ్యి చేస్తారు. ప్లస్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. సూపర్ హిట్ అయ్యి అన్ని రికార్డ్స్ని, టోటల్ ఇండియా రికార్డ్స్ని క్రాస్ చేసి చాలా 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 పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దట్ ఈజ్ మై మోస్ట్ విష్. ఇప్పుడున్న నాకు ఉన్న కోరికల్లో అది ఫస్ట్ విష్, తర్వాతే వైశాఖం. అలాగే మా హీరో నేను ఏ క్యారెక్టర్స్ ఎలా రావాలనుకున్నానో అలా చేశారు. హీరోయిన్ ఫర్ హీరోయిన్ సేక్గా ఉండదు, హీరోయిన్ హ్యాస్ ఎ హ్యూజ్ అండ్ మీటీ రోల్. అలాగే హీరోకి కూడా ఈ సినిమా తర్వాత ఇద్దరికి చాలా మంచి ఫ్యూచర్. We have been doing all their audio for all their movies, and thanks for adding this musical hit movie in our catalog. Thank you. Thanks. థ్యాంక్ యూ సో మచ్ బరీ. ఈ మూవీ నాకు చాలా చాలా స్పెషల్గా ఉంది. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ బిఏ రాజు సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ ఆన్ బోర్డ్ అండ్ హ్యావింగ్ సో మచ్ ఫేత్ ఇన్ మీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ బిఏ జయా మ్యామ్. మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టం. యూ నో హౌ స్పెషల్ యూ ఆర్ టు మీ. అండ్ ఎవ్రీబడి, మై co-star for being so encouraging and fun, DOP sir, entire cast and crew. Thank you so much. I've danced for the first time in this film. Thank you, ma'am. నేను అనుకున్నంత dancing easy కాదు, but it was a lot of fun. So ఈ మూవీ ఎన్నో wonderful memories ఉన్నాయి. So thank you a lot for making me a part of it. Thank you. సినిమా కూడా చాలా బాగా వచ్చింది, నేను చూశాను. సో ఈ సినిమా అందరికీ మంచి బ్రేక్ ఇస్తుందని, మా ప్రొడ్యూసర్ గారికి మంచి లాభాలు తెస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా మహేష్ బాబు గారికి, త్రివిక్రమ్ గారికి, వంశీ గారికి, అందరికీ చాలా థ్యాంక్స్. నా రూమ్ నిండా కృష్ణ గారి ఫోటోలే ఉన్నాయి. టోటల్గా అదో ఇంకెవరు ఆఖరికి మా నాన్నగారు పుట్టినా కూడా అట్లా టోటల్ ఇంకా మంచమే ఉండే చుట్టూతా. సో ఆయన కొడుకు మహేష్ బాబు గారు లిటరలీ ఐఎమ్ గెటింగ్. ఒక్కసారి సార్, ఐ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ యూ. ఎందుకంటే నేను మాట్లాడలేకపోతున్నాను. పక్కన నాకు లక్ష్మి గారు, మీ అత్తయ్య గారు నాకు బాగా తెలుసునట. ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఈ సినిమాతో హీరోగా ఫంక్షన్కి విచ్చేసిన ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి అండ్ త్రివిక్రమ్ గారికి, వంశీ పడిపల్లి గారికి, వచ్చిన పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్.
సో అలా అయితే నేను వస్తాను. అందరూ కలిసి లాస్ట్లో సెల్ఫీ దిగుదురు కానీ. ఓకే హరీష్, యూ కెన్. వాళ్ళకి మీలాంటి సూపర్ స్టార్స్ వస్తే అది చాలా సపోర్టివ్గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి ఇద్దరు మనుషులకి, అది రాజు గారు అండ్ జై గారికి. నాకున్న ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లోకి నేను వచ్చిన తర్వాత నాకు వెన్ను తట్టి ఈ సినిమాతో నన్ను ముందుకి పంపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మ్యామ్, మీకు ఎప్పుడు నేను రుణపడే ఉంటాను. ఈ సినిమా చేసేటప్పుడు మ్యామ్ వన్ కలిసినప్పుడు కలిసి వచ్చేసిన తర్వాత సరే అందరూకి మనం వెళ్ళి కలుస్తూ ఉంటాం కదా, మనం సెలెక్ట్ అవుతామో లేదో అని అనుకుంటూ వచ్చిన తర్వాత నాకు తెలిసిందండి వాళ్ళకి 2 అబ్బాయిలు ఉన్నారని. సో ఒక అబ్బాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు, ఇంకొక అబ్బాయి సినిమాలో ఉన్నాడు అని. సరే తన్నే హీరోగా పెట్టుకుని చేసుకుంటారు, మన ఎందుకు తీసుకుంటారని అనుకున్నా అండి. తర్వాత చూస్తే తన డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నానండి. సో ప్లీజ్ శివ మీరు రావద్దు, మాలాంటి వాళ్ళకి ఛాన్సెస్ రావు, దయచేసి మీరు అక్కడే మీరు అందులోనే ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ మాస్టర్, మీరు సాంగ్స్ విజువల్స్ చూశారు, చాలా బాగుంది. నాతో కూడా డ్యాన్స్ చేయించారు, బాగానే చేశానండి. మీరు కంపల్సరీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. అండ్ మా కెమెరామెన్ సార్, ఆయన్ని జనరల్గా కెమెరామెన్ అంటే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలంటే రెంట్కి తెచ్చుకుంటారు, కానీ ఈయన ఏది కావాలన్నా ఆయనే తయారు చేసుకునేవారండి. సో వండర్ఫుల్ విజువల్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వసంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు తెలిసి జై గారు రాజ్ గారు సినిమా చేస్తున్నారన్నప్పుడు మీరు ఈ ట్యూన్స్ ముందు ఇచ్చుంటారు, హీరో తెలిసి ఉంటాడు. అంత మంచి ట్యూన్స్ ఇచ్చారండి, పెద్ద హీరో ట్యూన్స్ నాకు వచ్చేసినాయి. థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా లక్కీ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా పాటలు రాయించేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలి. అతనే శ్రీమణి. అతను గాయకుడిగా మా ఆఫీస్కి వచ్చారు, కానీ నాకు చాలా మంచి మిత్రుడిగా వాట్సాప్ పంపించి నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీమణి. శ్రీమణి గారు మాట్లాడారు. ఆయన లిరిసిస్ట్గా నాకు ఎక్కువ ఇష్టం యాక్చువల్గా. అన్ని పాటలు మంచి వర్డ్స్ అవన్నీ వేస్తుంటారు. అండ్ థ్యాంక్స్ టు ద ఆపర్చునిటీ మేడం. అండ్ ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ద ఆల్ ద టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శ్రీమణి గారు. అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ బిఏ రాజు గారు మాట్లాడతారు. ఈ ఫంక్షన్ ఇవాళ ఎంత గ్రాండ్గా జరిగిందంటే మన మహేష్ బాబు గారు ఎంతో హెక్టిక్ షెడ్యూల్లో, ఒక పక్క రెడ్ హిల్స్లో షూటింగ్ జరుగుతుంది, ఇక్కడ యాడ్స్ జరుగుతున్నాయి, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి చెన్నై. ఇంత టైట్ షెడ్యూల్లో కూడా కేవలం మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి సిన్సియర్గా థ్యాంక్స్ చెప్తున్నాను. స్పెషల్ థ్యాంక్స్. మా బాబు, మా మహేష్ బాబు వల్లనే ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. ఆయన హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్, ఆయన హ్యాండ్తో రిలీజ్ చేసిన మేము 6 సినిమాలు చేసాం, 6 హిట్ అయినాయి. ఇది 7వ హిట్ కాబోతుంది. ఆడియో మహేష్ బాబు గారు చేయడం వల్లనే అని నేను ఫీల్ అవుతున్నాను. అలాగే ఫోన్లో త్రికుమార్ గారికి, వంశీ పైడిపల్లి గారికి జస్ట్ ఫోన్లో చెప్పాను, వెంటనే వాళ్ళు బిజీగా ఉండి వచ్చారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు వైశాఖం గురించి మహేష్ బాబు గారిని మాట్లాడాల్సింది. నాకు ఇండస్ట్రీలో బాగా కావాల్సిన వ్యక్తుల్లో రాజు గారు ఒకళ్ళు. ఆయనకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాజు గారు. అలానే జయ గారు, సినిమా పాటలు కానీ విజువల్స్ కానీ చాలా బాగున్నాయండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ఆల్సో విష్ హరీష్ అండ్ అవంతిక ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.